ఇరవై సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా అధ్యక్షత వహించిన మిత్రులు కామ్రేడ్ గఫూర్ గారు, ఈనాటి ముఖ్య అతిథులు పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ గారు, రాఘవులు గారు, అదేవిధంగా జెండా ఆవిష్కరణ గావించిన మాజీ కార్యదర్శి సీనియర్ నాయకులు మధు గారు, వెంకట్ గారు, మన రాష్ట్ర సిపిఐ కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అరుణ్ గారు, పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు, మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు, మీడియా మిత్రులు, ఈ సభలో పాల్గొంటున్న ప్రతినిధులు, అదేవిధంగా గౌరవనీయులు ఇతర పెద్దలు అందరికీ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. మరి 27వ మహాసభల సందర్భంగా పాల్గొంటున్న ప్రతినిధులందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి తరఫున, సిపిఐ రాష్ట్ర సమితి తరఫున మీకు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు నిన్న మొన్న మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విశాఖపట్నంలో జరిగాయి. 2 రోజుల పాటు జరిగిన ఆ సమావేశాల్లో ఇంతకుముందు బేబీ గారు ఇక్కడ ఏ అంశాలైతే ప్రస్తావించారో అదే అంశాలు 2 రోజుల పాటు కూడా మేము అక్కడ చర్చించుకోవడం జరిగింది. నాకు బేబీ గారు ఉపన్యాసం ఇస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, నిన్న 2 రోజులు ఏమైతే విన్నామో మళ్ళీ అదే వింటున్నాను అని. నాకేం పెద్ద తేడా ఏం కనపడలే. దాదాపు అన్ని అంశాలు కూడా ఇదే అంశాలపైన అక్కడ చర్చ జరిగింది. చివరికి క్యూబా సంఘీభావం గురించి లాస్ట్లో చెప్పారు. ఈ అంశాన్ని గురించి కూడా నిన్ననే చర్చ జరిగింది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు గఫూర్ మాట్లాడేటప్పుడు అన్నాడు, సైద్ధాంతిక విభేదాలున్న వామపక్షాలుగా మనమందరం కలిసి పనిచేస్తున్నామని. నేనేమంటానంటే, రాజకీయ అంశాల విషయంలో కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని తేడాలు ఉండొచ్చు తప్ప సైద్ధాంతికంగా మనకేం పెద్ద తేడా లేదు. సైద్ధాంతికంగా సిపిఐ, సిపిఎం, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా మార్క్సిజం, లెనినిజం పైన ఆధారపడి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఆయా అంశాలు, కొత్త అంశాలు, నూతన అంశాలు ఏమైనా ప్రస్తావనకు వచ్చినప్పుడు కొన్ని అభిప్రాయాల భేదాలు ఉంటాయి తప్ప పెద్దగా తేడా లేదు. అభిప్రాయ భేదాలు వితిన్ సిపిఐలో కూడా ఉంటాయి, సిపిఎంలో కూడా ఉంటాయి. ఆయా అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం ఓ రకంగా ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా గత కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో కానీ లేదా భారతదేశ వ్యాప్తంగా చూసినా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజా ఉద్యమాల్లో అన్నిట్లో కూడా మనం దాదాపు ఒకే వైఖరి తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇవాళ నేను ఒక్కటి మనవి చేయదలుచుకున్నాను. ఎందుకంటే అంత సుదీర్ఘంగా బేబీ గారు చెప్పిన తర్వాత నేను జాతీయ రాజకీయాలు పెద్దగా ప్రస్తావించాను. కానీ ఒక్క అంశాన్ని మాత్రం నేను నొక్కి చెప్పదలుచుకున్నాను. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఆయా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపైన మనం పోరాటం చేశాం. కానీ గత దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం, ఇది గతంలో మనం ఏమి ఎప్పుడు చూసి ఉండాము, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రభుత్వం రాకూడదని మాత్రం గట్టిగా కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా పక్కా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక్క మౌలిక సమస్య పరిష్కారం చేయలే, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలే. ఒకే 2 అంశాలు. ఒకటేమంటే మత ప్రాతిపదిక పైన సమాజాన్ని చీల్చడం, మెజారిటీ మతస్థుల్ని పెంపర్ చేయడం, కార్పొరేట్లు కొమ్ముగాయడం, వారికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించడం, వారితో మళ్ళీ కోట్లాది రూపాయల డబ్బులు తీసుకోవడం, ఈ దేశ రాజకీయాన్ని, సమాజాన్ని మతపరంగా విభజించి తద్వారా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి వారు ముందుకు పోతూ ఉన్నారు. మీరు ఏ బీజేపీ వాళ్ళని అడగండి, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడగండి, అయ్యా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 3వ సారి కూడా వచ్చాడు కదా,
ఈ 10 సంవత్సరాల 6 నెలల కాలంలో 7 నెలల కాలంలో మీరు ఒక్క మౌలిక సమస్య, బేసిక్ ఇష్యూ ఏదైనా, ధరల సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, పేదరికం సమస్య కానీ, రైతుల సమస్య కానీ, లేదా వారు చెప్పినట్లుగా బ్లాక్ మనీ గురించి కానీ వారు ఏది మాట్లాడడం లేదు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, అది మన భారతదేశంలో జరుగుతూ ఉంది. అదేమంటే కోట్లాది మంది ఒకే దగ్గర గంగలో మునుగుతూ అన్నారు, మునిగిన దగ్గర మునుగుతూ అన్నారు, మహాకుంభమేళా జరుగుతుంది, ఇలాంటి ఈవెంట్ ఎక్కడా జరగలేదని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను. 30-40 మంది చనిపోయిన చెప్పుకోవడంలే, అది జరిగింది చెప్తా ఉన్నారు. నిజంగా ఎంత కాంట్రవర్సీ అంటే ప్రపంచంలో ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించి అన్ని దేశాల్లో, ఈవెన్ వెనుకబడిన దేశాల వాళ్ళు కూడా వాళ్ళు కోట్ వేసుకొని సూటు బూట్ వేసుకొని వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటే ఇక్కడ వెధవలు అసలు బూడిద పూసుకొని పుర్రెలేసుకొని అదే మన సాంప్రదాయమైనట్లు బట్టలిప్పేసి రోడ్లంతా తిరుగుతూ దాన్ని టీవీల్లో ప్రచారం చేసుకొని ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఇక్కడే జరుగుతుందంటే అది ఏ రకమైన అభివృద్ధికి సంకేతం అని నేను అడుగుతాను. దురదృష్టమై మనం కూడా మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. ఏమంటే అది వారి మత భావన ఇది కాదని నేనంట. అది ఏ మతమైనా, అది క్రిస్టియానిటీ కానీ, ముస్లిం కానీ, ఇస్లాం కానీ, లేదా సిక్కు మతం కానీ, హిందూ మతం కానీ, ప్రజలు అభివృద్ధి దిశగా ముందుకు పోయే పద్ధతుల్లో ఉండాలి తప్ప తిరోగమనం వైపు, ఆదిమ సమాజం వైపు వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా